జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దు బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికి కూడా సుసంకారంగా ఉంది, అందరికి కూడా బహువిధంగానే ఉంది, అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్ గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమన్నా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడిక ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి 2026 సంవత్సరం జనవరి టు డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది. మకర రాశి వారికి అయితే వెతికే తీగ కాలికి తగిలింది అన్నట్టు ఒక సామెత ఉంది, విన్నారా? అలానే ఇంకో సామెత కూడా ఉంటుంది, చేలో పారేసుకుని పప్పులో వెతుక్కోవటం. అంటే ఈ రెండు సామెతలు ఎందుకు చెప్పాను మొదటిగా అనుకుంటే దీనికి లాజిక్ ఉంది. ఎందుకంటే మకర రాశి వారికి అదృష్టం ఉన్న దగ్గర గమనించుకోరు, అదృష్టం లేని దగ్గర అంటే మన పక్కన సేవలాషో, ఫ్రెండ్స్, భార్యో, భర్తో, పిల్లలో, పెద్దవారో అందరూ ఉంటారు. ఈ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేరు. స్ట్రెస్, ఆలోచన, గ్రహాలన్నీ సానుకూలంగా లేకపోవటం. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు, 6వ స్థానంలో గురువు ఉన్నాడు, అలానే 11వ స్థానంలో కుజు వస్తున్నాడు. ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండవు. ఎందుకంటే 2వ స్థానంలో కాకుండా మళ్ళీ 3వ స్థానంలో శని ఉన్నాడు, 2వ స్థానంలో మీకు రాహు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి ఆలోచన ఉండదు. తొందరపాటు నిర్ణయాలు,
అంటే మీరు ఎలా ఉంటారంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగనే సామెతకి మీరు ఆపోజిట్ లో ఉంటారనమాట. పరిగెత్తి పాలే తాగాలి, తింటే గాడిలే తినాలి అన్నట్టు ఉంటారు మీరు. మొండి మూర్ఖత్వం ఇలా ఉంటారు. కాబట్టి మీ ఆలోచన విధానం ఎక్కడైతే మనకి కలిసి వస్తుందో అక్కడ మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన ఈ 2026 సంవత్సరంలో కొంతమేర మీకు మీ ఆలోచన మీకు కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పొచ్చు. అది ఎలా ఉండబోతుంది అంటే కనుక ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పడంతో ఎగ్జాంపుల్ ఆ ఆలోచన కాకుండా మీరు స్థిరంగా ఉండేదానికి కొంతమేర మీరు ఆలోచింపదప్పుతారు. అందుకని మొదటిగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ 4 మాసాల్లో మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మీకు ఇంట్లో కానీ బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషం కానీ స్నేహితులు కానీ ఎవరి వల్లైనా మీకు ఉపయోగం ఉంటుంది. కానీ వారిని మీ తెలివితేటలతో ఎవరో చెప్పారు వీరు మంచోళ్ళు కాదని, ఎవరో చెప్పారు వీళ్ళు దూరం చేయమని, ఎవరో చెప్పారు వాళ్ళ వల్ల మీకు నష్టం అవుతుందని చెప్పేసి ఏం ఆలోచించడం వాళ్ళని దూరం పెడతారు. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అయ్యో పాపం అని పప్పులో కాలేస్తారు. ఎందుకంటే కనుక వారి వలన మీకు మంచి ఉపయోగం ఉంటుంది. మీకు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఇద్దరు మధ్య పొలాలు పెడుతున్నారు అన్న ఆలోచన దూరమైన తర్వాత కానీ మీకు తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పి మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. యోగాలో జాయిన్ అవ్వండి, మీకు ఆ స్ట్రెస్ అనేది పోతుంది, మంచి ఉపయోగపడినటువంటి ఆలోచన వస్తుంది. ఏదైనా మంచి అలవాటు అవ్వండి. ప్రతిరోజు తీర్థం తాగడం, ప్రతిరోజు కొబ్బరిగా కొట్టుకోవడం నిత్యం కాదు, ప్రతిరోజు కొబ్బరిగా కొట్టి ఆ తీర్థం తాగటమో, లేదంటే మంచి స్ఫటికమాల లాంటి మెల్ల వేసుకోవటమో, రుద్రాక్ష లాంటి మెల్ల వేసుకోవటమో, ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంతో జపం చేయటమో చేయండి. అలానే మీకు పనికొచ్చేటువంటి జపం కూడా ఉంటుందండి. అదేమిటంటే రాహు జపం, శని జపం చేయండి, మీకు మంచి జరుగుతుంది. అలానే నవగ్రహాల జపం ఏదైనా కూడా మీకు కలిసి వస్తుంది. ఈ మాసం మొత్తమే కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే నవగ్రహ జపం చేయండి, లేదా నవగ్రహాల మండపాల చుట్టూ తిరిగితే కూడా మీకు మంచి జరుగుతుంది. దాంతో కూడా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం కూడా మీరు పాటించినట్టయితే కనుక ఈ ఒక 2020 సంవత్సరం ఈ రాశి వారు అందరికీ కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంది. అలానే పెళ్లిళ్ళు కూడా అవుతాయండి. కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఈ మకర రాశి వారికి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాల్లో పెళ్లి అవుతుంది. కాబట్టి ఎక్కడైనా మీకు దూర సంబంధమే కాదు, అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు తీసుకొచ్చేటువంటి సంబంధాలు కూడా మీకు సానుకూలంగా అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ ఇవ్వాలనుకుంటారు, రేపు పెళ్లి, అలాంటి పెళ్లిళ్ళు కూడా మీకు అవుతాయి. కాబట్టి లేదు గురుగారు ఇన్నాళ్ళు మా అబ్బాయికి మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసి సాలిపోయింది, పెళ్లి అవ్వడం లేదు, అందుకని వదిలేసాం అనుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అవుతాయి. మకర రాశి వారికి కాదు, అన్ని రాశుల వారికి పెళ్లిళ్ళు అయ్యేదానికి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా పెళ్లిళ్ళు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టొద్దు. ఎవరినో తెలియకుండా నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. తెలియకుండా ఎలాంటి బెట్టింగ్ లాంటి వ్యాపారాల్లో డబ్బులు పెట్టొద్దు. మీకు తెలియని రంగాల్లో డబ్బులు పెట్టి నష్టపోవద్దు. అప్పులు తెచ్చి ఇంకోళ్ళకి ఇవ్వద్దు. మాటలు నమ్మేసి డబ్బులు ఉన్నాయి పోగొట్టుకోవద్దు. కాబట్టి నష్టపోయేటువంటి ఆలోచన ఈ సంవత్సరం మొత్తం కనబడుతుంది. మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ దేవుని ధ్యానంలో ఉంటే ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది. అంతే కనుక మీకు కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ, సినిమా థియేటర్లు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టితే కనుక మీకు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. అలానే మీకు నలుగురిని కలుపుకొని వెళ్ళేటువంటి ట్రస్ట్ లాంటివి కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి అలాంటి వ్యాపారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు కలిసి రావు. అలా ఏదైనా ట్రస్ట్ కి మేనేజర్ గానో, మంత్రి గానో, సెలబ్రిటీ గానో ఉంటే మీకు అన్ని రంగాలు బాగుంటుంది. అన్ని రకాల అవకాశాలు మీకు మే నెల నుంచి మొదలవుతాయి. మే నెల నుంచి అక్టోబర్ లో వచ్చేటువంటి అన్ని రంగాల్లో కూడా చేతులు తీసుకోండి, జార్చుకోకండి. దానివల్ల మీకు కలిసి వస్తుంది. ఇంకా అన్ని రంగాలు కలిసి రావాలి అనుకుంటే గురుగారు మీరు చెప్తున్నారు బాగుంది, మాకు ఏ రంగంలో కలిసి రావట్లేదు, అష్టదిబ్బంది ఉందంటే కనుక అది గురువుగారు చెప్పడం ద్వారా మీ జాతకం వల్ల కాదు, మీకు ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉండొచ్చు. అది ఒక్కసారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించినట్టయితే కనుక మీకున్న దోషానికి, మీకు జరిగినటువంటి చెడుకి వారు ఏదైనా ఇచ్చేటువంటి పరిహారం మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆలోచన పోతుంది. ఖచ్చితంగా మీకు జరిగిన చెడు పోతుంది. కాబట్టి అప్పుడు మీకు ఉన్నత శిఖరానికి చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2020 సంవత్సరంలో అదృష్టవంతులయ్యేందుకు ఈ పరిహారం కూడా మీకోసం. ఈ పరిహారం చేసుకుని ఈ రాశి వారు ఖచ్చితంగా ఉత్తీర్ణులయ్యి నైపుణ్యులయ్యేసి నలుగురిలో ఒకరిగా కాకుండా మీరే ఒకరి స్టాచ్యూలాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాశిలో ఈ పరిహారం మీకోసం. మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా, ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి
మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకున్నటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం, ఇష్టదైవం, మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామ దేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం, ఆదివారం లేదా మంగళవారం రోజున, వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, లేదంటే 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లారి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, మాసానికి ఒక్కసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు ఎదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిగ్బంధం ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి ద్వారా చేసుకోవచ్చు. అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే, నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం వినండి. ఈ పరిహారం ఏంటంటే, నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా, నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి.
అది మళ్ళీ కట్టేశారు నల్లదార. కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.